పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి. ఒక అర్ధగంట గంట కానీ పూజ స్టార్ట్ అయినప్పుడు పడ్డాడు తీసిన నేను
जय नमः पार्वतीपतये हर हर महादेव जय बोलो शंकर भगवान की కొంచెం లేపునా ఇది లేపితే అపై డెకరేషన్ అవుతుంది అప్పుడప్పుడు ఇది చేస్తుంటే ఇటు అటు తిప్పు जय नमः पार्वतीपतये हर हर महादेव मानवार्थं देवानां राक्षसां पुरुषण्डावृन्दाद्यः देवताक्वानलाञ्छनं जय नमः पार्वतीपतये हर हर महादेव ఒక్కసారి శివనామం చెప్పండి శివనామం అంటే అందరూ ఇస్తారు గట్టిగా ప్లేస్ లేదా అమ్ములు చిన్ని కృష్ణుడు జంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారి It's 8:56. దేము వీడు చిత్తరాని మహిమల దేవకీ
महागणपतये नमः श्रीगुरुभ्यो नमः ओम हरिः ओम गुरवे सर्वलोकानां भिषवे भवरोगिणां विधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः अविद्याय अनित्याय भ्रमात्मने सदैव रूपरूपाय अनित्ये प्रभविष्टवे आगमार्थद्वराक्षदां पुरुषन्दां भाग्यादेवता कारणज्ञं हे సూర్యకాంతి కూడా చివరి కూడా కొడుతుందా కావాలన్నా ఆ స్వామి వచ్చిన రైట్ పెట్టేవాళ్ళు ఆ రైట్ ఆ తల్లిదండ్రులకి వాళ్ళకి ఇచ్చిన దేవత ప్రపంచంలో మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ మనకు మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః చెప్పండి మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం दक्षिण विभागे श्रीशैल से ईशान्य कृष्णाकाले गोदावरी और मध्य प्रदेशे तेलंगाना राज्ये अस्मिन् ग्रामे अस्मिन् देशे गुरुनमः निवासस्य पार्वती समेत श्री रामलिंगेश्वर स्वामी पार्वती समेत रामलिंगेश्वर स्वामी मम अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयुरारोग्य ऐश्वर्य अभि वृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं महाशिवरात्रि महापुण्यकाली गौरी शंकर महोत्सवं ఈ పవిత్రమైన ఈ టైంలో మనందరం కూడా దంపతియుక్తంగా మీ అందరి గోత్రనామాలు చెప్పుకున్నారు. అయ్యా ఈశ్వరాని దయా నేను నా భార్య వచ్చాము, నా పిల్లలు నా కుటుంబం మేము చల్లగా ఉండాలి అని చెప్తూ అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాది సర్వే వర్ణానాం మన హిందూ సాంప్రదాయం మహత్వం రాశారు. వాళ్ళు ఏం రాశారు అంటే మన యొక్క దేశం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మా ఊళ్ళో ఎన్ని కులాలు అయితే ఉన్నాయో అన్ని కులాలు చల్లగా ఉండాలి. దీంట్లో దానం చేసేవాళ్ళు కానీ దానం చేయలేకపోయిన వాళ్ళు కానీ పుణ్యాతులు కానీ పుణ్యం లేకుండా వాళ్ళు ఏం లెక్కలేదా కానీ వాళ్ళందరూ కూడా దైవ ప్రసాదం అందరికీ అందాలి అన్నట్టు అస్మిన్ దేశే ప్రథమ సహిత బ్రాహ్మణానాం వేద వేదాంగాది సమస్త విద్యా సమేత సాహిత్యోపాసన అగ్నిహోత్ర సత్కులయాగఫలిత్యర్థం సత్కులధారీణాం తపస్వీజనానాం పంచేంద్రియ జయాభిత్యర్థం శివ విష్ణుపరాయణానాం నిర్విఘ్న
అంతరంగా భద్రపుష్పం సుహేచగంధశాలినోజగంధగః లంబోదరక్షణాంశవేదవనాంబః ధూమగర్వానిచ్చి భారతంద్రవయానః ముఖంలో తుర్మడంలో హేరమ శిలమరుయః సోహేగానాం కౌళిలో కౌళిలో బిడుగో అట్లా అదే అదే మూర్తి దాని అదే బాబా నేను మాట్లాడుతున్నా సాంతాన్ని మన ఆత్మశుద్ధి ఏమైనా కావడానికి పుణ్యాహం జరుగుతుంది కార్యక్రమం. ఓం నమస్కారం ఓం దేహేంద్రాన్ని గృహభూభాన్ ఆత్మప్రదేహస్థరస్తు తెలంగా రక్షార్థం రక్షాభ్యే అనుహం మమాగ్రవిషాగ్నాది భద్రాన్వాదేందో అనోహవం వరే హవం వరే వాదం వరిక్షవం దుష్ట ప్రదుర్విదుర్గద్విషాదికాత్యహం అనుఃపదోదరం సగవేర్దిశాఘ పక్షయాదిహాన్యహం ఆనాతే అగ్నిష్ణానాత్ తమసురస్తుతే వాతే స్వాధురడు వసదే స్తవనస్పదే వసదే స్తవనస్పదే అక్కడికి సాయవారికి అంటే సాయవారి యొక్క కాల ప్రక్షాళన చేసే టైం వచ్చింది. అంటే తాను ఎక్కడి నుంచో వచ్చాడు బయలుదేరి కాలుని కన్యాదానం చేయాలి. కన్యాదానం చేయాలంటే వెండి తీసుకొని ఆయన పాలు
కూడా ఆకలికి ఓం ధన్ధాన్యం కన్యాదానం పైసలు షోడశ మహాదాన అదే కొబ్బరికాయ కన్యాదానం వాళ్ళు కన్యాదానం చేస్తారు చెప్పండి షోడశ మహాదాన అది షోడశ शंभो महादेव शंकर शिवा శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा शंकर पदे वाराणसी पदे गंगा जटायूर गौरी पदे కాశీపతే వారణాసి పతే गंगा जटायूर गौरी पदे सीता पदे राम राधा पदे श्री रुक्मिणी सत्यभामा पदे अंबा पदे जगदम्बा पदे श्री मल्लिका धर्मराधा पदे शंकर शिवा शंभो महादेव शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा काशी पदे वाराणसी पदे गंगा जटा वाराणसी पदे गंगा जटायूर गौरी पदे शंकर शिवा शंभो महादेव शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर प्रेमा भोजनाथ भूयादा जगन्ना श्रिया पंचरः चंगाली अम्माई पशुओं को वस्तारी तొందర లేదు మనకు चंद्र सूर्याग्निहत्वां प्रेमं महालक्ष्मी उपास्महे आयुर्धनं सूर्यं धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणो धनमश्रुते वैरदेशोमं पिबतोमं पिबतु पुत्रः स्वामन्धनश्च स्वामिनः नश्चन्दनादु स्वामिनी यक्रोधानुसमात्थल्यं लाभो न शुभान्मतिः भवन्ति कृतपुण्यानां भक्तानां ह्रीधोक्तञ्जव्यर्थना शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी हे लक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्कुशौ भाषमभेदमुद्रां करेर्वहन्ते कमलासनस्थाम् मालार्करोणि प्रतिभान्त्रेत्रां भजेहमां मां जगधीश्वरीं शिवे सर्वार्थ सर्वार्थ साधिके साधिके शरण्ये शरण्ये त्र्यंबके देवी त्र्यंबके देवी नारायणी नमोस्तुते नमोस्तुते श्रीमंगलाकाली भद्रकाली नागधान मुहूर्त सुमुहूर्तकाले सुकार्या नवानां ग्रहाणां मदेगा फलसिद्धिरस्तु जय नमः पार्वतीपते हर हर महादेव जय
చరిత్రలో ఉంది. CGF నిధులు అంటే తెలవని పరిస్థితుల్లో మన దేవాలయానికి శాంక్షన్ కావడం, ఈ దేవాలయం మీ అందరి సహకారం చేత వచ్చిన డబ్బులతోని నిర్మాణం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ నిర్మాణం చేసిన తర్వాత శాశ్వతంగా ధూపదీపాలు నడిపించడం అనేది ఒక ఎత్తు. దేవాలయం నిర్మాణం చేయడం, నిర్మాణం చేసిన తర్వాత ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడం, ఆ ప్రతిష్ట చేసిన తర్వాత నిత్య ధూపదీపాలకు కొరత లేకుండా చేస్తూ దేవాలయానికి కావలసినటువంటి వస్తువులు, దేవాలయానికి కావాల్సినటువంటి పండుగలు చేయడానికి కావలసిన ద్రవ్యం వస్తువు రూపేణ ధన రూపేణ మీ అందరూ సహకరించడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే నేను మీలో వాడిని, మా తాతగారు అప్పయ్య గారు దగ్గర మీ యొక్క వేద విద్య నేర్చుకున్న వాడిని ఉంది. नवा नवा भवदयाय मानान्नाङ्गे दुर्हृदान्ये भागन्देवेद्घाव्यघात्यायवा अस्तिने दीर्घमायुः धनं धान्यं वशं बहुपुत्रलाभो जय नमः पार्वतीपते हर हर महादेव। చిరు సత్యనారాయణ స్వామివారి దేవాలయం చూయించేదే ఆ బ్యాంకులో వేసినట్టుగా, ICICI బ్యాంకులో వేసినట్టుగా పత్రం అది మీ అందరి సమక్షంలో దేవాలయానికి వాళ్ళు ఉపయోగపడడం జరుగుతుంది. వాళ్ళ పిల్లతరం కూడా ఆ డబ్బులు ఎప్పటికీ కూడా మనకు ఉండేటట్టుగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. ఇది 10 సంవత్సరాల వరకు కూడా డబల్ అయినంత వరకు కూడా ఎలాంటి తీసుకోవడం జరగదు. రెట్టింపు ధనం అట్లే ఉంటుంది. మానం భవతి శతాయు పురుషేంద్రియే ప్రతిష్టతి. ఇష్టిపాటి ఇష్టిపాటి సత్యనారాయణకి పద్మగారి దంపతులు 1,116,000 రూపాయలు కమిటీ వారి శివ సత్కారం మీ అందరి సమక్షంలో 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నవాడు వాళ్ళు అడగగానే తప్పకుండా చేద్దామని చెప్పి దేవాలయ కమిటీ వారు సహకరించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. దంపతులు 12,500 రూపాయలు, నంద్యాల ధర్మారెడ్డి లక్ష్మమ్మ దంపతులు 10,000 రూపాయలు, సారెడ్డి వీరారెడ్డి జానకమ్మ గారు 10,000 రూపాయలు, శేరి సురేందర్ రెడ్డి లక్ష్మీ దంపతులు 10,000 రూపాయలు, చిమ్మూర్తి పద్మ దంపతులు 9,000, కాటేపల్లి రంజిత్ కృష్ణ శ్వేత దంపతులు 9,000 రూపాయలు, కొప్పుల వెంకటరామ కుమారుడు చిన్నకుమారుడు సంజీవరెడ్డి గారు 9,000 రూపాయలు, పుట్టూరు సత్యనారాయణ రెడ్డి పుష్పావతి దంపతులు 9,000 రూపాయలు, కర్ణాటి నాగపద్మజ పంచాయతీ సెక్రటరీ గారు 9,000 రూపాయలు, భోగాల చంద్రశేఖర్ రెడ్డి సౌజన్య దంపతులు 5,000 రూపాయలు, పేటేటి వెంకటమ్మ వెంకటేశ్వరరావు గారు 3,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గుండ్రా వెంకటరెడ్డి గారు కామేశ్వరమ్మ దంపతులు స్వామివారి కళ్యాణ మండపానికి, ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ మనం కళ్యాణం చేసుకోవాలంటే బాగా ఇబ్బందిగా ఉంది. కళ్యాణం అనేది ఆరుబయట చేయాలనేటువంటి లక్ష్యంతో వారిని ఇప్పుడు స్టేజ్ కట్టామో అక్కడ చిన్న కళ్యాణ మండపం కట్టడం జరుగుతుంది. ఈ మట్టపల్లిలో ఉన్నది చూసారా, ఆ విధంగా కళ్యాణ మండపం నిర్మించడం తలపెట్టడం తోటి మేము
వారిని సంప్రదించగా మేము ఉన్నామంటూ 5 లక్షల రూపాయలు మాకు సహాయం చేయడం జరిగింది. వాటినే మేము కంట్రిబ్యూషన్ గా కట్టడం జరిగింది. అదేవిధంగా భూష్పల్లి శివరెడ్డి గారి జ్ఞాపకార్థం విజయలక్ష్మి గారు రుద్రాక్ష మండపంని 1,50,000 పెట్టి శివుడికి రుద్రాక్ష మండపాన్ని చేయడం జరిగింది. బండ రాజేశ్వరి రాజేశ్వరెడ్డి కామేశ్వరమ్మ దంపతులు స్టీల్ గేట్లు చేయించడం జరిగింది. వాళ్ళు స్టీల్ గేట్లు రైలింగ్ 1,02,200 రూపాయలు పెట్టి చేయించడం జరిగింది. ఆదిరెడ్డి రాఘవరెడ్డి పద్మ దంపతులు వారి కుమారుడు రాజీవ్ రెడ్డి భార్గవి గారు వెండి దారాపాత్ర కేజీ పెట్టి 1,00,000 రూపాయలతోటి చేయించడం జరిగింది. అదేవిధంగా మన దేవాలయంలో ప్రతి సంవత్సరము కనకదుర్గమ్మ కమిటీ వారు ఉన్నారు. వారు చందాల రూపంలో వాళ్ళు మిగిలించి మన దేవాలయానికి దాదాపు 40,000 రూపాయలు సౌండ్ బాక్సులు అయితేనేది, వంట సామాగ్రిని అయితేనేది మన దేవాలయానికి వాళ్ళు మనకు కంట్రిబ్యూషన్ చేశారు. అవి కూడా మీ పైసలే. నంద్యాల రంగారెడ్డి నవ్య దంపతులు జటా జీతము ఇప్పుడు ఉన్నటువంటి అవతారం ఉన్నది చూసారా, అది రంగారెడ్డి గారు నవ్య దంపతులు ఇప్పించడం జరిగింది. పూల నరేష్ సంతోష్ గారు సీసీ కెమెరాలు ఇప్పించడం జరిగింది. మొత్తం 6 కెమెరాలు సీసీ కెమెరాలు ఇప్పించడం జరిగింది. కుందూరు గురువయ్య సుజాత గారు వాళ్ళు స్టీల్ గేట్లకు 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సోమిరెడ్డి భిక్షమారెడ్డి తండ్రి వీరారెడ్డి గారు 24,000 రూపాయలు ఇవ్వడం. పుచ్చుల బక్కిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి భార్య గారు నారాయణ గారు 24,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సంపతి రామకృష్ణ పద్మ దంపతులు వెండి శతగోపము 25,000 రూపాయలతో చేయించడం జరిగింది. ఇప్పుడే టంగుటూరి వెంకట సుబ్బారావు కోటేశ్వరముల జ్ఞాపకార్థం వారి కుమారుడు టంగుటూరి వెంకట శ్రీనివాసరావు నాగలక్ష్మి దంపతులు వీరు 5వ వాసులు. వాళ్ళు ఇక్కడ మన ఊరు తెలియదు, మన పేరు తెలియదు. అయినప్పటికీ కూడా పంచలోహ విగ్రహం అమ్మవారి విగ్రహం కనకదుర్గమ్మ వారి విగ్రహం ఇక్కడ ఇప్పించడం జరిగింది. ఎక్స్ ఎంపీపీ బాబు గోపాల్ నాయక్ గారు లక్ష్మీ దంపతులు 10,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పుట్టూరు రామనరసింహ గారి జ్ఞాపకార్థం పుట్టూరు రామరెడ్డి గారు వారి కుమారులు కోటిరెడ్డి సీతారామమ్మ గారు, పుట్టూరు నాగిరెడ్డి వసంత గారు, పుట్టూరి వెంకటరెడ్డి కవిత గారు వీరు శాశ్వత నిత్య నైవేద్యానికి 5 లక్షల రూపాయలు ఇప్పుడే మనకు బాండుని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కృష్టిపాటి సారెడ్డి రామరెడ్డి గారి జ్ఞాపకార్థం సారెడ్డి పెద సీతారామరెడ్డి గారు సక్కుబాయమ్మ దంపతులు యాగశాల నిర్మాణానికి 4,16,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. యాగాలు చేసుకోవడానికి తగిన శాంతులు ఎట్లా చేసుకోవాలంటే బయట చేసుకుంటున్నాం. ఇప్పుడు యాగశాల ఒకటి నిర్మించడం తలపెట్టినాం. అది దానికి కూడా వారి పెద్ద మనసు చేసుకుని వారి కుమార్పేట మీద అడగగానే ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నంద్యాల గురువారెడ్డి జ్ఞాపకార్థం లక్ష్మీ నరసింహ గారు వారి కుమారులు నంద్యాల ధర్మారెడ్డి లక్ష్మమ్మ గారు, నంద్యాల పాపిరెడ్డి భారతమ్మ గారు నూతన రథాన్ని చేయించడం జరిగింది. వాళ్ళు చూశారు కదా, నిన్ననే నూతన ఉంది. రేపు ఊరేగింపు కూడా ఇప్పటి నుంచి ఆ రథంలోనే స్వామివారిని ఊరేగింపు చేయడం జరుగుతుంది. వారికి కూడా మీరందరూ కూడా కరతాళాందోళన చేయవలసిందిగా మనం చేస్తాము. 3,116,000 దానికి విత్ షెడ్తో సహా. అది కొనిపించడమే కాదు, దానికి షెడ్ కూడా వాళ్ళే వేసిస్తారు. కొత్త ఆదినారాయణ అనసూరమ్మ గారి జ్ఞాపకార్థం కొత్త విశ్వనాథం సీతాగారులు రామాలయం రుద్రాక్ష మండపం 1,20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కిష్టిపాటి కోటిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి చిన్న కుమారుడు కిష్టిపాటి సత్యనారాయణ రెడ్డి పద్మ గారి దంపతులు శివాలయాన్ని ద్వారానికి 1,16,000 తోటి వెండి తాపడం చేయించడం జరిగింది. దిదకుంట సీతారామరెడ్డి కామేశ్వరమ్మ గారు శివాలయానికి ఇత్తడి తాపడం చేయించడం జరిగింది. 1,116,000. శ్రీశేషులు నంద్యాల కృష్ణారెడ్డి సావిత్రమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారులు
నంద్యాల సుధాకర్ రెడ్డి, విజయలక్ష్మి, నంద్యాల నిరంజన్ రెడ్డి, పుష్పలత, నంద్యాల సీతారాం చంద్రారెడ్డి, అవనిజగారులు 1,116,000 రూపాయలతోటి రామాలయానికి చేర్చడం జరిగింది. అదేవిధంగా మోడే సోమయ్య, లింగమ్మ మరియు చింతల చెరువు వెంకయ్య, కృష్ణమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు చింతల చెరువు నర్సయ్య, దుర్గమ్మ గారు 1,116,000 రూపాయలు తోటి చేయించడం జరిగింది. రాముల వారి ముఖద్వారానికి చేయించడం జరిగింది. గుండ్రా శ్యామ్ సుందర్ రెడ్డి, శ్రవంతులు గారు దంపతులు ఆలయానికి ఇతడు తాపడం చేయించడం జరిగింది. అదేవిధంగా ఇంకొక విషయం, ఈ హాల్ కూడా గిల్స్ కొంతమంది చేయించడం అయ్యప్ప స్వామి భక్తులు చేయించడం జరిగింది. ఎల్రెడ్డి ఉపేందర్ రెడ్డి, రజిత దంపతులు 10,000 రూపాయలు, నేలకుర్తి రమణయ్య, శ్యామల దంపతులు వాళ్ళు ఇటుకల సహాయం చేశారు 5,000 రూపాయలవి. శ్రీకాకుళ వెంకటాచారి, నాగమణి 5,000 రూపాయలు, పోగల నరసింహారెడ్డి, దివ్య 5,000 రూపాయలు, సాముల ఉపేందర్ రెడ్డి, నవ్య దంపతులు 5,000 రూపాయలు, గుండ్రా సత్యనారాయణ రెడ్డి, కళావతి దంపతులు గుండ్రా సత్యనారాయణ రెడ్డి, సునీత 3,000 రూపాయలు, సారెడ్డి చిన్నలచ్చిరెడ్డి, నాగలక్ష్మి 3,000 రూపాయలు, ఉయ్యాల ఉపేందర్, స్వాతి దంపతులు 3,000 రూపాయలు, దొంగల వీర్రాజు, సుమలత 2,000 రూపాయలు, వంకాయల తులసిరామ్, అనుష దంపతులు 2,000 రూపాయలు, గుండ్రా పెద్ద సామరెడ్డి, ధనలక్ష్మి 2,000 రూపాయలు, ఆదిరెడ్డి రాఘవరెడ్డి, పద్మావతి దంపతులు 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఇంతమంది వారి యొక్క పెద్ద మనసు చేసుకొని మన దేవాలయానికి అడిగిన వెంటనే ఇవ్వడం జరిగింది. వారి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఈ యొక్క అభిమానానికి మన గుడిని, నా యొక్క లక్ష్యం ఏమిటంటే మన గుడి ఈ డిస్టిక్ లో చూస్తే గురుగుంట్లపాలెం గుడినే చూడాలి, అలా ఉంటది అనే రకంగా చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం. అతి త్వరలో మనం ఏదైతే 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కట్టడం జరిగింది, ఆ 10 లక్షలతో పాటు 40 లక్షల రూపాయలు గవర్నమెంట్ కూడా అతి త్వరలో శాంక్షన్ చేయబడుతుంది. ఆ పైసలతోటి కళ్యాణ మండపం, యాగశాల, బండలు, స్టీల్ గ్రిల్స్, అయ్యవారికి 2 గదులు నిర్మించడం జరుగుతుంది. అతి త్వరలో కూడా ఈ పనులకు శాంక్షన్ వస్తుంది. ఈ పనులు మొత్తం చేయించుకొని వచ్చే సంవత్సరం శివరాత్రి కల్లా మన గుడిని అత్యద్భుతంగా తీర్చిదిద్దామని ఈ సందర్భంగా మీకు మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను.